మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు Z4 న్యూస్. ప్రస్తుతం ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూసినట్టయితే దాడులు అయితే చాలా దారుణంగా జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గా చూసినట్టయితే మహా న్యూస్పై దాడి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆదివారం నాడు మల్లన్న ఆఫీస్పై దాడి అయితే జరిగింది. సో చూస్తున్న ప్రేక్షకులారా, ఈ దాడులపై ఏమనుకుంటున్నారో ఒక్కసారి అయితే కింద కామెంట్ అయితే తెలియజేయండి. అయితే మనం అనాగరికతలో ఉన్నప్పుడు యుద్ధాలు అవి అని కొట్లాడుకొని ఆ రోజుల్లో అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ జనరేషన్లో ఇంత డెవలప్ అవుతున్నా, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కూడా ప్రజెంట్ ఈ జనరేషన్లో కూడా కొట్లాటలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇది ఏమనుకుంటున్నారో మీరు ఒకసారి అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మొన్న రీసెంట్గా ఆదివారం నాడు మల్లన్న ఆఫీస్పై అయితే దాడి జరిగింది. ఆ విషయాన్ని పక్కన వస్తే ఒకసారి మల్లన్న గురించి మాట్లాడదాం. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి దరిదాపు మన తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి అయితే ఉండరు. ఆయన వ్యక్తిత్వం అయినా చాలా గొప్పది, ఆయన మాట్లాడే తీరైనా చాలా బెటర్. అంటే న్యాయం వైపు పోరాడే వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన బీసీల కోసం చేస్తున్న పోరాటం కూడా చాలా గొప్పది. నేను కూడా తీన్మార్ మల్లన్నను చాలా అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. సో మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వీడియో నేను మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు, ఏం మాట్లాడాడంటే ఒక రెండు అనరాని మాటలు. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. నీతో కంచంతో పొత్తుందా లేకపోతే మంచంతో పొత్తుందా అనే ఆ మాటలు అన్నప్పుడు నాకు కూడా కొంచెం ఫీల్ అయినా, బ్యాడ్గానే ఫీల్ అయినా నేను కూడా. ప్రస్తుతం నేను చెప్పాలంటే ఏంటంటే, ఒక మొగాడిని తిడితే ఎంతో కొంత భరిస్తాడు కావచ్చు, కానీ ఒక మొగాడి ఫ్యామిలీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి ఏదన్నా ఒక మాట అంటే చీము నెత్తురున్న ఏ మొగాడైనా సరే దేనికంటే దానికి ముందడికైతే సిద్ధమవుతాడు. మల్లన్న అన్న మాటలు చాలా అంటే అది ఒక చెడుకు అర్థాన్ని అయితే దారితీస్తుంది. ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు? అంత గొప్ప వ్యక్తి, మాటలో పట్టుత్వం ఉన్న వ్యక్తి ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? ఓవరాల్గా అన్నదాన్ని కూడా నేను ఆ రకంగా అనలేడని చెప్పుకొని అయితే వచ్చిండు. సో ఆ రోజు ఏమైందంటే ఎమ్మెల్సీ కవిత జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అయితే వచ్చి మల్లన్న ఆఫీస్పై అటాక్ చేశారు. సో ఎందుకు చేశారంటే ఆ మాటలను బట్టే. సో అదేవిధంగా లాస్ట్ టైం మహా న్యూస్పై దాడి, మహా న్యూస్పై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అవును, అందరికీ తెలిసిన విషయమే. ఏదో సాటుగా చేసింది, నేటికెళ్ళి మరే చేశారు. ఎందుకు చేశారు? రీజన్ ఏంటి తెలిసిందే కదా మీకు. కేటీఆర్పై థంబ్నెయిల్స్ పెట్టడం, ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదని నలుగుట్లో మొత్తం అంటే ఏ విధంగా అంటే ఇజ్జత్ పోయేటట్టు చెప్పాలంటే ఈజీగా. ఆయనకి ఏదో ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని అది. అరే మీరు ఎవరయ్యా? మీడియా అంటారు, జర్నలిస్టులు అంటారు, మేము ఏది పడితే అది ఏదన్నా సరే సరిపోతుందని అనుకుంటారేమో. మన చేతుల్లో ఇంకేం లేదు. సో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అది ఎప్పుడు నిజమని తేలిన తర్వాత. మీ చేతులకు చట్టాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? మనకంటూ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అవి జబర్దస్త్గా మనకు ఒక రోజు న్యాయం అనేది డిక్లేర్ చేస్తాయి. అప్పుడు నువ్వు పబ్లిక్ చేసుకో. కేటీఆర్ అనే వ్యక్తి ఇట్లా ఈ విధంగా వేసిండని ఒక డిక్లేర్ ఇస్తుంది. అప్పుడు నీ ఛానల్లో పెట్టుకుంటావు పెట్టుకో. దానికంటూ ఒక అర్థం ఉంటుంది. బిఫోరే మీరే ఎందుకు తీసుకుంటున్నారు? అది నిజమో కాదో ఎవరికి క్లారిటీ లేదు. సో మీరెందుకు మూమెంట్ తీసుకుంటున్నారు? నిజాన్ని పర్ఫెక్ట్ బయటకు వచ్చిన తర్వాత చూపెడదాం. మీరని కాదు, నేనైనా చూపెట్టడానికి రెడీగా ఉంటా. నేనైనా ఒక పార్టీకి సపోర్ట్ కాదు, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ, ఎనీ పార్టీ నాట్ సపోర్టెడ్. నేను న్యాయం ఏ పార్టీ చేస్తుందో ఆ పార్టీకి మద్దతుగా నిలవడానికి నేను కూడా ముందస్తుగా రెడీగా ఉన్నా. అదేవిధంగా ఈ
ఇప్పుడు జరిగినటువంటి ఈ మల్లన్న అనే వ్యక్తి తెలిసిందే కదా అందరికీ. మల్లన్నపై దాడి అనేది కరెక్టేనంటారా లేదంటారా? ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అంటున్నారో ఒకసారి అయితే కామెంట్ తెలియజేయండి. కరెక్ట్ కాకపోతే ఎందుకు కాదో మీరే చెప్పండి. ఒకసారి అయితే కామెంట్ రూపంలో మాత్రం పక్కా తెలియజేయండి. అయితే ఈ దాడులు జరగాల్సింది ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా, ఈ విషయాన్ని మీరు కూడా ప్రజలారా చూస్తున్నారు కదా, చూడడమని కాకుండా ఒక్కసారి ఆలోచించండి. చేస్తున్నది కరెక్టేనా? వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టేనా? న్యాయాన్ని మేము చెప్పేది బరాబర్ న్యాయమని వాళ్ళు అనుకుంటున్నారేమో. వాటి గురించి చెప్పాల్సింది చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత మనం పబ్లిష్ చేసుకుందాం. సో దానికంటే బిఫోర్ మనం చూస్తున్నాం కాబట్టి తెలంగాణ పౌరులుగా మనం ఏం చేద్దామంటే, మన రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనది. మన నాయకులు కరెక్ట్ పరిపాలిస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి సో ముందడికి వెళ్దాం. ఫైనల్గా నేనేమంటున్నానంటే, తీన్మార్ మల్లన్నపై ఎలాంటి కోపతాపాలు ఎవరికీ లేవు. ఆయన పోరాటం చేస్తుంది ఒక బీసీల గురించి, చాలా అంటే చాలా గొప్ప విషయం అది. అదేవిధంగా ఎవరికైనా అన్యాయం జరిగితే వారి విషయంలో ముందడికి వచ్చి న్యాయం కోసం పోరాడతాడు. ఆ విషయంలో కూడా గ్రేట్, సెల్యూట్ చెప్పుకోవచ్చు ఆ విషయంలో. కానీ ఇలాంటి పదజాలం, ఒక స్త్రీని మనం ఎవరైనా సరే మహిళ అందరితోటి గౌరవిస్తాం. అలాంటి ఆమె ఏ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అయినా సరే, వేరే నార్మల్ క్యాండిడేట్ అయినా సరే, ఎవరైనా స్త్రీ అంటేనే మనం గౌరవిస్తాం. ఒక మాతృభూమిని ఏ విధంగా గౌరవిస్తామో అదే విధంగా స్త్రీని కూడా గౌరవిస్తాం. సో అలాంటి మహిళను కించపరిచే విధంగా మాటలు అన్నాడు కాబట్టి నాకు కూడా, అంటే నేనేదో సపోర్టెడ్ టు బీఆర్ఎస్ అని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళను ఆ విధంగా అనడం అయితే కరెక్ట్ కాదు. సో కాబట్టి వాళ్ళు దాడి చేశారు. ఎవరైనా సరే చీము నెత్తురు ఉన్నోళ్ళు ఎవరైనా సరే అలాంటి మాటలు ఉన్నప్పుడు రక్తం అనేది మరిగిపోతుంది. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, మన రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం, ఒకసారి చర్చించుకుందాం. అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారన్నా మీరు వచ్చి కొట్లాడుకున్నా సరే న్యాయం ఏముంది, అన్యాయం ఏముందని జస్ట్ కనీసం కామెంట్ అయినా తెలియజేయండి. మీ అభిప్రాయం ఏందో నేను బయట సమాజంలోకి తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలా, చూస్తూనే ఉండండి Z4 న్యూస్. థ్యాంక్ యూ.